నీ ఆరాధన దేవునికి, నీ ఆరాధన దేవునికి, నీకు కాదు. ఇట్ ఇస్ నాట్ అబౌట్ యువర్ టాలెంట్, ఇట్స్ నాట్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్, ఇట్ ఇస్ నాట్ అబౌట్ యువర్ సెటప్, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. ఇట్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, జెన్యువైన్ వర్షిప్. దేవునికి ఆరాధన అనేటప్పుడు ప్రతిసారి ఒక మనిషి తగ్గించుకోవాలి. తగ్గించుకోలేని వాడు ఆరాధన చేయలేడు. ఇంకో మాట చెప్పాలంటే, ఇంకో మనిషిని పొగడాలంటే నువ్వు తగ్గించుకోవాలి. ఈ మనిషి సూపర్ హ్యాండ్సమ్ తెలుసా అంటే ఇంకో మాటలు ఏంటి, నాకన్నా హీస్ హ్యాండ్సమ్. ఈరోజు మనుషుడు నాకన్నా నా మాట రానోడు, నేనే బెస్ట్. ఎంతమంది చెప్తారు నా యేసయ్య బెస్ట్? చెప్పగలుగుతారా? ఆయన ధవలవర్ణుడంట, రత్నవర్ణుడంట, 10,000ల్లో అతి సుందరుడంట. విచ్ మీన్స్ 10,000ల్లో అసలు వెతకాల్సిన అవసరం లేదు. ఇట్లా చూ అదిగో అని చెప్పచ్చంట. ఆయనకి సచ్. కానీ అలాంటి వ్యక్తి, అలాంటి దేవుడు మన కొరకు స్వరూపమైనను సొగసైనను లేని వానిగా మార్చబడ్డాడంట. మనుషులు గుర్తించలేని వానిగా మార్చబడ్డాడంట. 10,000ల్లో అట్లా పాయింట్ చేయగలిగిన దేవుడు నీ కొరకు ఎలా మార్చబడ్డాడంట? ఎక్కడున్నాడు? ఎవరు? ఆయనయ్యా. ఆయన లేదు లేదు, ఆయన కాదు. నో నో నో, కాన్ బి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మన జీవితంలో ఆయన చేసే కార్యాలు ఘనమైనవి, ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. సో ద ఫస్ట్ కీ, ఎనీ టైమ్ యూ ఫీల్ హోప్లెస్, ఎనీ టైమ్ యూ ఫీల్ స్కేర్డ్, ఎనీ టైమ్ డెవిల్ ఇస్ ట్రైంగ్ టు మేక్ యూ స్కేర్డ్, ఫియర్ ఎంటరింగ్ యువర్ లైఫ్, రిమెంబర్ వన్ థింగ్, దేవుని యందు నువ్వు ఏమై ఉన్నావు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.